మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ చేతులున్న మాదిశక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనుల కాపాడే దివ్య రూపినివే ये पुण्यं परिवक्वयन्ति सदा काञ्चीपुरे माममे वायासुः परमेश्वरः प्रभावोदान्दहं गुरुब्रह्मा गुरु ఈ దేవి ఉత్సవాల్లో చెప్పగలరు కానీ నేను మాత్రం అమ్మవారికి బాక్సేవ మాత్రమే చేసుకుంటాను. ముందు పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మా నీ ఉత్సవానికి మేము కూడా ఆహ్వానం కలుగుతున్నాం అనేటువంటి ఒకటి ఆ గుర్తు వేస్తాం. ఆ గుర్తును వేసిన ఆవిడ మనం చూస్తుంది, మనం ఆవిడని చూస్తాం, చాలు, మిగతా మనం పని లేదు. అంటే అమ్మవారు అందుకనే ఇంకా వారు పోయించుకుని ఆవిడ అందరూ బయలుదేరి వెళ్తున్నారు. అంటే దానికి గుర్తు ఏమిటంటే మనం దానికి ఆ కార్యక్రమానికి మనం అందరం కూడా ఐకమత్యతగా ఉంటామని చెప్పినది గుర్తు కోసమే ఆ గుర్తులు పెడుతున్నాం గుమ్మానికి, ఆ గోడ పెట్టుకున్నవి మరల ఎప్పుడు పూర్తి చేస్తామంటే కొరల బండి వచ్చేనాడు మరల పూర్తి చేస్తాం. మనం చేయటం కుదరదు. దానికి సంబంధించినటువంటి కార్యవర్గం వాళ్ళు నిర్ణయం చేసి మరల ఎప్పుడు తీసుకొస్తారన్నది నిర్ణయం మరల బాగా పెరిగింది. ఎందువల్ల అంటే ఒక్కొక్క అంశతోటి వాళ్ళు వచ్చిన బాలకృష్ణుడిగా ఉండేటువంటి ఆకర్షణ వేరు. ఆ బాలకృష్ణుడు అనేది యశోదాదేవి అయిపోతాం, అక్కడ తల్లులందరూ యశోదాదేవి అయిపోతారు. బాలకృష్ణుడు అంటే మనకి ఎందుకు బాగా ముద్దు. ఆయన మాత్రం ఏం తక్కువ పట్టబట్టి నానా ఇబ్బంది పడుతుంటే ఈ చివరికి తల్లికి లొంగారు. అర్చన చేశాం ఆ రోజున. అర్చన చేయడం చేత ఇంత సభాస్థలికి అసలు అమ్మవారు వచ్చేలోపు నిర్వహించగలిగేటువంటిది నిర్వహిస్తోంది, ఆవిడ నిర్వహిస్తున్నాడు. అలాగా రాజముద్ర ధరింపజేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఎలా నడపాలో, ఎక్కడెక్కడ సైన్యాన్ని నిలపాలన్నది ఆవిడ చూసుకుంటూ ఉంటారు. ఆవిడ చెప్పినట్టుగా వారాహిదేవి నడుస్తూ ఉంటారు. ఇక ఈ శ్యామలా నవరాత్రాల సందర్భంలో మనం చెప్పుకోదగ్గ ఏంటంటే ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఒక మహారాజు గారికి చక్కని విద్యావంతురాలైన కుమార్తె ఉంది. విద్యావతి అని పేరు పెట్టారు. ఆయన కూడా చాలామందికి సంగీతంలోనూ, సాహిత్యంలోనూ, సంస్కృతంలోనూ అనేక రకాలైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారందరినీ తన దగ్గరికి చేర్చుకున్నాడు. వాళ్ళ వలన చాలా విషయాలు తెలుసుకుంటుండేవారు, తనకి తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్తుండేవారు. అలా ఆయన పోషిస్తుండేవారు. అలా పోషిస్తుండేటువంటి ఆ మహారాజు గారి యొక్క కుమార్తె విద్యావతి. ఆ సభలో చాలామంది పండితులు ఉన్నారు. ఆ పండితుల్లో ఒకతను ఆవిడని వివాహం చేసుకుందామని చాలా అనుకున్నాడు. కానీ ఆమెకు తనకి మధ్యలో వయోభేదం చాలా ఉంది. కానీ రాజుగారిని అడగటానికి ధైర్యం సరిపోలేదు. ఆ వయోభేదం ఉండటం చేత అడగలేదు. రాజుగారు ఒప్పుకోడేమో అని చెప్పిన ఉద్దేశంతో ఊరుకున్నారు. ఆ రోజు రాజుగారు పిలిచి ఏం చెప్పారంటే, నా కుమార్తెకు మంచి వరుణ్ణి నీవు వెతికి తీసుకోరావాల్సింది అని చెప్పారు. అయితే నీకు నేను పెళ్లి చేస్తాను అన్నాడు. పెళ్లి చేస్తానంటే ఏ పెళ్లి చేస్తావు అని అడిగాడు పాపం. అంటే అతనికి తెలిసింది ఏమిటంటే ఒంగోబెట్టి కొట్టడమే పెళ్లి అని తెలుసు. ఆ పెళ్లి కాదు, నీకు నిజంగా రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తా అన్నాడు. సరే అండి, కొంత దానికి ఏమిటి ఇబ్బంది ఏముంది, చక్కగా పరిధిలో ఊరేగచ్చు, ఏవో ఆ ముచ్చట్లు ఏవో చూసి ఉన్నవాడు అవటం చేత పెళ్లి ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి మహారాజు గారికి ఏమని చెప్పారంటే, అయ్యా ఈయన మహాపండితుడు, తపస్సులో ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుతూ మన అదృష్టవశాత్తు మనకు దొరికాడు, మన అమ్మాయికి యోగ్యమైనటువంటి వాడు అని చెప్పి వివాహం చేశాడు.
వివాహం చేసిన తర్వాత ఇంట్లో ముందుగానే చెప్పుకున్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. సరే వారు ఆంతరికంగా ఉన్నప్పుడు, ఆ భార్యాభర్త ఇద్దరు ఆంతరికంగా ఉన్నప్పుడు ఆవిడ సంస్కృతంలో ఒక ప్రశ్న వేసింది. ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న సమాధానం చెప్పలేకపోయి తనకు వచ్చినటువంటి పావన భాషలో ఏదో మాట్లాడేట్టుగా ఆవిడికి అర్థమైంది. తను అమ్మవారు ఏదో తనని పరీక్షిస్తోంది అనుకోని ఇక్కడే ఉండదు. చాలా ఆలోచించిన విషయం. అమ్మవారు తనని పరీక్షిస్తోంది అనుకుంది, కానీ అమ్మవారు తనకు అన్యాయం చేసిందని అనుకోవాలి. మీరు ఏం చదువుకున్నారన్నది, నేనేం చదువుకోదు ఏం చెప్పాను. సరే వెంటనే తాను ఆరాధ్యను దైవంగా ఎవరినైతే భావన చేస్తుందో ఆ తల్లిని ఒకసారి మనసులో తలుచుకుని అడిగింది, నీకు నీ తల్లిదండ్రులు ఉన్నారా అంది. నా చిన్నప్పుడే పోయారు, నీకు ఒక తల్లిని చూపిస్తాను, ఆ తల్లిని అడుగు, నీకు చదువు చెబుతుందని చెప్పాను. ఇప్పుడు చదువుకుని నేను ఏం చేయాలన్నారు. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, రేపు ఇంకొక జన్మ కనుక కలిగితే ఆ జన్మలో అవిద్యగా లేకుండా ఉండేట్టుగా నీకు ఉంటుంది, ఆ తల్లి చూపిస్తాను, నా కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది అని చెప్పని తీసుకుని వెళ్ళి అది అక్కడ ఉంది, ఊరి చివరు ఉంది ఆ ఆలయం. ఆ ఊరి చివరు ఉన్న ఆలయంలోకి తీసుకుని వెళ్ళి ఆ లోపల ఉంటుంది మీ అమ్మ చూడుంది. వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే అవంతటగా తలుపులు మూసుకునేప్పుడు అక్కడ కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఆమె చూస్తూ తన భార్య ఏడుస్తూ చెప్పింది, ఒక్క మాట గుర్తొచ్చింది, నువ్వు చదువుకోలేదా, నువ్వు చదువుకున్నావని చెప్పి నేను వివాహం నాకు చేశారు, నీకు చదువు వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఏడ్చింది. అప్పుడు అమ్మవారి దగ్గర ఏడ్చాడు. ఆ ఏడవటంలోనే ఉంది అందం. ఏడవటానికి అందం ఏముందండి ఏంటి కాదు. శంకరాచార్య స్వామి గారు వారి యొక్క అపరాధ స్తవం మన కోసం చేశారు అంతే, వారికి ఏం అవసరం లేదు. వారికి ఆ నిత్యంలో వారు అమ్మవారితో సన్నిహితంగానే ఉన్నారు. అమ్మా నీ గురించి ఏడవటం కూడా చేత కావట్లేదమ్మా అన్నారు. అంటే విలపనం, ఎలా ఏడిస్తే అమ్మ వస్తుందన్న సంగతి చంటి బిడ్డకు తెలుసు. మామూలుగా ఆడుకుంటూ ఉంటాడు, తల్లి కావాలంటే వాడికల్లా ఉండేది ఏంటంటే అమ్మ అన్నదానికంటే ఏడిస్తే త్వరగా వస్తుంది. అందుకని అదే చెప్పారు, విలపనం, ఏడవటం కూడా చేత కాదు. ఆ ఏడవటం చేత కావటం అంటే ఊరికే ఏడిస్తే కాదు, నిజానికి అమ్మ యొక్క సహాయం పరిపూర్ణంగా కావాలనుకుని ఏడిస్తే మాత్రం వచ్చి తీరుతుంది. ఆవిడికి తెలుసు ఏడ్చే ఏడుపుల్లో ఏ రకమైన ఏడుపు నిజమైన ఏడుపో తెలుసు. తల్లి లోపల నుంచి వచ్చేస్తుంది, చేతిలో గరిటన్నా వచ్చేస్తుంది, చేతి అక్కడికి పొయ్యి మీద ఏదైనా గిన్నెన్నా వచ్చేస్తుంది. ఆ ఏడుపులో నిజం జరిగేస్తుంది ఆవిడ. అలాగే ఈయన ఏడ్చాడు, నువ్వు నాకు చదువుకోకపోతే నా భార్య ఏడుస్తుంది, నా భార్య ఏడిస్తే నేను చూడలేకపోతున్నా, నా చదువు రాకపోతే ఆవిడ చచ్చిపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి పట్టుబట్టుకుని కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మవారు సాక్షాత్కరించింది. అంత తేలిగ్గా కాదు, తనకై కొట్టుకుంటే సాక్షాత్కరిస్తే అప్పుడు ఆయన ఆవిడ చూశాడు అంతే. చూస్తే ఆవిడికి ఒక బిడ్డను చూస్తే కలిగేటువంటి మమకారమే కలిగింది ఆ తల్లికి. ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు, వాళ్ళందరి దృష్టిలో నేనున్నా, మీకు బిడ్డ లాంటి వాడిని, నాకు మీరందరూ మమ్మ లాంటి వాడిని. ఆ తల్లిని చూసి అలా నిలబడిపోయాడు అంతే. ఏం కావాలని ఆవిడ అడిగితే ఏమో అన్నాడు. తనకేం గుర్తులేదు, అంతకుముందు దాకా గుర్తున్నది వేరు, ఆవిడ సాక్షాత్కరించాక ఇంకేం గుర్తులేదు. ఏం కావాలి అంటే నాకు చదువు కావాలి, నాకు చదువు లేకపోతే మా ఆవిడ చచ్చిపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఏడ్చాడు. ఏడిస్తే ఎటువంటి చదువు కావాలని, ఎందుకంటే ఆవిడ దగ్గర ఏ విద్యనైనా ఇవ్వగలిగేటువంటిది, 64 విద్యలు ఇవ్వగలిగేటువంటి తల్లి ఆవిడ ఏ విద్య కావాలంటే ఆ విద్యను ఇస్తుంది. జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అమ్మవారిని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమే మనకి మానకి వీణాపురాలయంకి మదారసం ముంజ వాగ్విరాసం మహేంద్ర నైరుత్యులు కోమలాంకి మాతంగ నవసాస్మరామి అనేటువంటిది అది ప్రారంభించి ఆయన ఆ ఉపాసనలో ఆవిడకి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రూపంగా కనిపించింది అమ్మవారు. ఆ కాళీ ఆలయంలో దాసభక్తితో, అంటే ఇంకేమీ లేదు అక్కడ, అర్చకుడు కాదు ఏమి కాదు, దాసభక్తితో అమాయకంగా అడిగిన దానికి ఆవిడ వాక్కు ఇవ్వటం చేత అతను కాళిదాస్ అయ్యాడు. అది ఉజ్జయిని పట్టణంలో ఉన్నటువంటి కాళీ ఆలయం.
ఆ లోపల నుంచి బయటికి రావటం ఏమిటి ఆయనకేం గుర్తులేదు. ఎందుకంటే ఉన్న తెలివి పోవాలని పోయింది. ఉన్న తెలివిలో మొత్తం అంతా వెళ్ళిపోయింది. భార్య లేదు, తనువు లేదు, ఎవరు గుర్తులేకపోయింది. తన యొక్క ముందు భాగమే గుర్తుంది. అలా వెళ్ళిపోయి ఏంటంటే ఆయన మహాపండితుడయ్యారు, కాళిదాసు అయ్యారు. మరి దాని గురించి నేనేం మాట్లాడట్లేదు. నిన్ను నేను అమ్మ అంటున్నాను కాబట్టి నా భార్య నువ్వు అమ్మ అనేట్టుగా నాకు అవకాశం. ఆ నందీశ్వరుడు తాళం వేస్తుంటే అద్భుతంగా నృత్యం జరుగుతోంది. అమ్మవారు ఒక అడుగు తేడా పడింది. తేడా పడితే సహించలేకపోయి కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఇక్కడ తల్లుల కడుపు చేటు అంటే అర్థం ఏమిటంటే ఒక తల్లిని మనం ఎలా చూస్తున్నామో వాళ్ళు అలాగే చూశారు, వాళ్ళు అలాగే చూశారు. అవసరం నేను నందివాహనం అది జరిగింది కదా. ఇప్పుడు ఆ దూర్వాసు ఇచ్చిన శాపాన్ని మేము భూలోకంలో పుట్టాల్సి వచ్చినప్పుడు ఆవిడ మేము కూడా వస్తారని చెప్పారు. ఎవరు? అమ్మవారు నందీశ్వరుడు. వాళ్ళే ఆ సమాధి. అప్పుడు ఈశ్వరుని అడిగారు, అయ్యలో నుంచి మగవాళ్ళని, ఎడంచెలో నుంచి ఆడవాళ్ళని విడిచిపెట్టవలసింది అన్నారు. అదే పెనుగొండ పట్నం. అక్కడికి వచ్చిన తర్వాత ఎడంచెలో నుంచి ఆడవాళ్ళని విడిచిపెట్టింది. వాళ్ళే భార్యాభర్తలు అయ్యారు. వేరే మాటల. అంటే ఇది కూడా అప్రస్తుతం అని నేను అనుకోవట్లేదు, చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఎటువంటి సోదరుడుగా విరూపాక్షుడు నందీశ్వరుడు ఆ రూపంగా జన్మించారు. కాబట్టి ఇవాళ మనం చేస్తున్న ఈ పారాయణ యొక్క అంచెం ఏమిటి అంటే ఆ రాజ మాతంగిగా రాజశ్యామలుగా ఉన్నటువంటి ఆ దేవి యొక్క సన్నిధానంలో వాళ్ళ సప్తశుద్ధి. ఆ తర్వాత మన భానువారు వాళ్ళు ఆలోచించుకుని మాఘ పూర్ణిమలో ముందు వచ్చేటట్టు గురువారం కానీ తర్వాత అమ్మ ఎప్పుడు కూడా వనంలో ఉంటుందంట. అమ్మ దగ్గర అన్ని రకాలైన ఈ పక్షులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర, సాత్వికమైన జంతువులన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. అక్కడ అమ్మవారు ప్రశాంతంగా కూర్చొని అమ్మకి లలిత అమ్మకి సలహాలు ఇస్తూ ఉంటది అని చెప్పి చెప్తారన్నమాట. ఈ శ్యామల అమ్మ ఉపాసన చేసేవాళ్ళు అంటే అమ్మ ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తుంది. అమ్మ దగ్గర ఇలాంటి చిలకలు ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఉపాసన చేసేవాళ్ళు కూడా 9 రోజులు ఆకుపచ్చ వస్త్రాలే ధరించాలి అని చెప్పి చెప్తారు. ఇక్కడ మనందరికీ ఏంటంటే ఈ రోజు మనం ఉపాసన తీసుకున్నట్లే కదా, మనందరం కూడా ఆకుపచ్చ బట్టలే ధరించి వచ్చాం. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి జపం చేసేవాళ్ళు ఏం చేస్తారండి, జపమాల ఒక్కొక్క ఉపాసనకు ఒక్కొక్క రకమైన జపమాల వాడతాం. అయితే ఇక్కడ శ్యామల అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు మేము ఆకుపచ్చ మాలే వాడతాం జపం చేసుకోవడానికి. ఆకుపచ్చ ఆసనమే వేసుకొని కూర్చుంటాం. అలాగే నోట్లో కూడా జపం చేసేటప్పుడు కమలపాకు వేసుకొని జపం చేస్తాం. ఇది ఈ అమ్మవారికి ప్రత్యేక. అంటే అమ్మవారికి అంత ప్రీతికరమైన ఈ ప్రకృతి సిద్ధమైన ఆకులు ఇవన్నీ కూడా అమ్మకి. అలాగే ఆకుపచ్చ నైవేద్యాలే పెట్టాలి. అంటే మనకి చూడండి కొత్తిమీర అన్నము, పుదీనా రైస్ అలాంటివి ఉంటాయి కదా, అలా ఏదైనా ఏది చేసినా ఆకుకూరలతో చేసిన పదార్థాలు విశేషం. ఆ పెట్టేది కూడా అరిటాకులో పెట్టి పెడతాం. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి తెలుసు అరిటాకు సైంటిఫిక్ రీజన్గా చెప్పాలంటే మనకు ఆరోగ్యం. అలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటాం. ఆ అరిటాకులో పెట్టిన ఆహారాన్నే మనం నైవేద్యంగా పెట్టిందే మనం స్వీకరించడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ శ్యామల అమ్మవారికి మనం అమ్మవారు ఏమి ఇస్తుంది మనకి, సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, మంచి మనసుని ఇస్తుంది. మనకి ముందు ముందు ఈ విషయాన్ని నాకు ఎలా తెలుసు, నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఇదివరకు నేను ఇదంతా ఏం చేయలేదే అని మనకేం తెలియదు. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళకి మంచి విషయాలు అమ్మవారు ఏదో విధంగా తెలియచేస్తుంది. ఆ హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటా కూర్చున్నప్పుడు ఈ వీళ్ళు చండముండులు అనే విధంగా ఉంది. సుంబులు ఇద్దరు చెప్తాడు, వెళ్ళి ఆవిడకి చెప్తారు, నేను రాను, నేను ఒక పిలుస్తారో అలాంటి పురుషుడినే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ దూమరలు వచ్చిండు, వెళ్ళి నువ్వు ఆవిడ్ని జుట్టు పెట్టుకొని ఆలోచితంగా నేను ఇలాంటి ప్రతిజ్ఞ చేసుకున్నాను, యుద్ధానికి రమ్మను. నీ ఓం
ముద్రిణే నమః ఓం సచివేసి నమః ఓం ప్రదానేసి నమః ఓం సుఖప్రియాయ నమః ఓం వీణావతి నమః ఓం వైణిక్యే నమః ఓం ముద్రిణే నమః ఓం ప్రియప్రియాయ నమః ఓం కదంబేతి నమః ఓం కదంబవనవాసిని నమః ఓం సదామలా నమః ఓం దుర్గా హ్రీం దుర్గా శ్రీ మహాదుర్గా. శ్యామల నవరాత్రుల్లో పాడ్యమి తిథి రోజున ఈ యొక్క అంతా కూడా ఆకుపచ్చ వర్ణంతో చేయాలని అంతా అలా సంకల్పం చెప్పిన తర్వాత ఇవాళ అమ్మవారిని అలా అంతా కూడా ఈ యొక్క దళాలు పుష్పాలతో అలంకరించి చండీ పారాయణం ఈ రోజున జరుగుతుంది. ఇదంతా కూడా భక్తులు ఈ దేవస్థానం కమిటీ కానీ మా వాళ్ళు అందరూ కూడా పూజా ద్రవ్యాదులు ఇవన్నీ కూడా ఫ్రీగా చేసి కమిటీ వాళ్ళు కొందరు బొప్పన్ ప్రసాద్ గారు పృథ్వీకృష్ణ గారుతో ప్రసాద వితరణ జరుగుతుంది 13 రకాల ప్రసాదాలతో. అంటే 13 అధ్యాయాలు అని చెప్పారు. ఆ 13 అధ్యాయాలను అధ్యాయానికి ఒక పుష్పం చొప్పున అధ్యాయానికి ఒక ప్రసాదం చొప్పున జరగడం జరిగింది. ఈ 18 రకాల నైవేద్యాల్లో 5 రకాల నైవేద్యాలతో భక్తులకి ఒక 600-700 మందికి ప్రసాద వితరణ జరుగుతుంది. వచ్చేసింది మన ఏలూరు జాతర వచ్చేసింది. ఈ జాతర మీ ఇంట మరింత వైభవంగా జరగాలని చందన డిస్కౌంట్స్ జాతర తెచ్చేసింది. అన్ని హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలు, నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. ప్రతి 699 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ప్రతిరోజు జరిగే 5 లక్కీ డ్రాల్లో లక్కీ పర్సన్ అవ్వండి. మొదటి 2 లక్కీ డ్రాల్లో గ్రైండర్లు, తర్వాత 3 లక్కీ డ్రాల్లో మిక్సర్లు మీ సొంతం చేసుకోండి. 399 రూపాయలకి సిమ్మర్ లెనిన్ సారీ, 699 రూపాయలకి 2 కోవై పట్టు సారీస్, 899 రూపాయలకి 2 కుప్పడం ఫ్యాన్సీ సారీస్, 25 రూపాయలకి హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్, 499 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 599 రూపాయలకి 2 అంబ్రెల్లా కుర్తీస్, 999 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 3 బాయ్స్ షర్ట్స్, 799 రూపాయలకి 2 క్యాజువల్ షర్ట్స్, 1299 రూపాయలకి 2 కాటన్ ట్రౌజర్స్, షూటింగ్స్ షర్టింగ్స్ పై అప్ టు 25% ఆఫ్. ఈ ఆఫర్స్ జనవరి 19 నుండి ఫిబ్రవరి 1 తేదీ వరకు. చందన బ్రదర్స్, మెయిన్ బజార్, ఏలూరు.